తలపోసుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుండి సంఖ్య 226 మొదటి నుంచి 11 వచనాలు చదువుతున్నాం. 226 పేజీ నంబర్. ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారి యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నిలుచుకొనుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అనేది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి యెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతియకు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండేది. యెహోవా నిబంధన మందసము సందులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల తండ్రులు ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసమును దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారి నాకు సంక్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడను ఆ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులై ఉన్నట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడం చెప్పుకునేది. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చింది. అప్పుడు అత్యధికమైన వరాలు జరిగాయి. ఇశ్రాయేలీయులలో 30,000 కాళ్ళను కూలారు మరియు దేవుని మందసము పట్టబడింది. చాలు, ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, ఇదిగో మీ సన్నిధిలో వాక్య భాగం ధ్యానించి మా కొరకు వ్రాయించి ఉంచిన ఇందులో సత్యాన్ని మేము నైనా గ్రహించి అలాగున జీవించినట్టు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రం. ప్రభువా, మమ్మల్ని కనికరించి సంఘము క్షేమాభివృద్ధి పొందులాగున వాక్యాన్ని నైనా మీరే అందిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ధ్యానం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగం అనేకమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించనై ఉంటున్నాడు. ఇందులో నేను తీసుకున్న మెయిన్ అంశం ఏమిరా అంటే 4వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకునేది. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటే ఇదంతా కూడా అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము, ఈ రూతు గ్రంథము, ఈ గ్రంథాల్లో మనం చూస్తే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దేవుడు వాళ్ళను నడిపించి, ఐగుప్తు నుంచి విడిపించి నడిపించి వాళ్ళను పాలు తెనులు ప్రవహించే దేశానికి చేర్చిన తర్వాత వాళ్ళు దేవునికి ఎంతో విధేయులుగా ఉండి సంతోషం గలవారై దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో
న్యాయాధిపతి ఉన్నంత వరకు వాళ్ళు బాగుంటారు. న్యాయాధిపతి చనిపోతేనే మళ్ళా లోకంలో కలిసిపోయి పాపంలో పడిపోతారు. ఎవరిది తప్పు? న్యాయాధిపతులదా, ఇశ్రాయేలీయులదా? ఎట్లా తప్పు ఇశ్రాయేల్ది? నేనంటాను న్యాయాధిపతులది తప్పు. ఎందుకంటే వాళ్ళు చనిపోకపోతే వాళ్ళు ఎప్పటికీ అట్లే ఉంటారు కదా. ఇప్పుడు ఎవరిది తప్పు? ఎస్, న్యాయాధిపతిదే తప్పు. వాళ్ళు చనిపోతా ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు బాగుంటున్నారు. ఈరోజు కొంచెం ఎక్కువ కావచ్చును, కొంచెం ఓపిక బట్టి ఉండండి. నేను కూడా దీన్ని మినిమైజ్ చేసుకొని మీకు తెలియపరచాల. కాబట్టి వాళ్ళు చనిపోతున్నారు కాబట్టి వీళ్ళు చెడిపోతున్నారు. ఎవరి తప్పు? అవునండి. అయితే మన న్యాయాధిపతి కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మనం చెడిపోవడానికి వీలుందా? లోకంలో కలవడానికి వీలుందా? ఎందుకు? మన న్యాయాధిపతి చనిపోడిగా, ఆయన ఎన్నటికీ జీవించినటువంటి వాడు. ఆ న్యాయాధిపతుల దినాల్లో ఆయన ఉన్నంత, న్యాయాధిపతి ఉన్నంత వరకు బాగున్నారు, న్యాయాధిపతి లేకపోతే చెడిపోతున్నారు. రూతు గ్రంథానికి వస్తాం. రూతు గ్రంథంలో కొంచెము కరువు వస్తేనే, అది ఏ దేశం? అది ఏ దేశం? అక్కడ కరువు రాకూడదు. దేవుడు ఏం చెప్పినాడు? మీరు మిమ్మల్ని చేర్పించేటువంటి దేశం కరువు లేని దేశం అని, కరువు రాని దేశం అని. మరి కరువు ఎట్లొచ్చింది? దేవుడు అబద్ధం అన్నాడా? కాదండి. వాళ్ళు దేవునికి విధేయులు లేకుండా వారికై వారు కరువు తెచ్చుకున్నారండి. మీరు విధేయులు కాకపోతే, మీరు నా మాట వినకపోతే కరువుతో మేము నిన్ను గద్దిస్తానని ప్రభు చెప్పినాడు. కానీ వాళ్ళు దేవుని మాటకు లోపడలేదండి. ఆ రూతు గ్రంథం అయిన తర్వాత ఏమండి, సమూయేలు గ్రంథం. సమూయేలు గ్రంథంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే ఏలి. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. వారు దేవుని పరిచర్య సరిగా జరిగించటం లేదండి. సరిగా జరిగించటం లేదు. తద్వారా ఏం జరిగిందంటే, దేవుడు మాట్లాడడం మానివేసినాడు. ఎవరి ద్వారా? ఆ యాజకుని వాళ్ళ పిల్లల ద్వారా. యాజకుని పిల్లలను యాజకుడు గద్దించిన వాడు కాదు, దేవుడే మాట్లాడడం మానేసినాడండి. దేవుడు ఆ యాజకుడు ఏం చేయాలంటే, ఆ వర్తమానం పొంది ప్రజలకు అందించాల. కానీ ఈ యాజకునికి వర్తమానమే రావటం లేదు. నాకెందుకు వర్తమానం రావటం లేదని యాజకుడు ఆలోచన చేసిన వాడు కాదు. పిల్లలను ప్రభు కొరకై పెంచిన వాడు కాకపోయినాడు. సో దేవుడు మాట్లాడడం మానేస్తున్నాడు. ప్రజలకు ఎంత కష్టం అండి. దేవుని వాక్యం లేకపోతే ప్రజలకు కష్టం అండి. ఇశ్రాయేలీయులు అల్లాడిపోతున్నారండి. వాక్యం లేక, చెప్పేవారు లేక, నడిపించేవారు లేక. ఏమండి, వాళ్ళు కాపరి లేని గొర్రెల వలె వారు తప్పిపోతున్నారండి. అటువంటి సమయంలో ప్రభు సమూయేలు అనే ప్రవక్తను, ఏమండి, బాల్యం నుండి కూడా తాను ప్రజల కొరకై సమూయేలు అనే ప్రవక్తను ఎన్నుకున్నాడండి. సమూయేలు అనే ప్రవక్త ఆ ఏలి వాళ్ళ కుటుంబంలో ఉంటూ ఎంత కష్టమండి. వాళ్ళు దుర్మార్గులను రాయబడింది, అంత చెప్పడానికి వీలు కాదు. ఆ దుర్మార్గుల కుటుంబంలో ఒక చిన్నవాడు ఉండడం ఎంత కష్టమండి. కష్టమా కాదా? వాళ్ళమ్మ సంవత్సరానికి ఒకసారి బట్టలు కుట్టుకొని ఆ కుమారుడికి వస్తుందండి. అంటే అర్థమేమి? ఆ ఇంట్లో ఆయన పిల్లడికి బట్టలు కూడా ఇవ్వడం లేదు. సమయంలో ఏమనాలా, నాకు ఇక్కడ బట్టలు పెట్టడం లేదు, అన్నం పెట్టడం లేదు, నేను ఇంటికి వచ్చేస్తాను అనాలా లేదా? ఓపిక బట్టి ప్రభు కొరకై నిలిచి ఉన్నాడండి. సంఘంలో కొంచెం కష్టం వస్తేనే, ఒక మాట మాట్లాడితేనే ఏం చేస్తున్నారండి? వెళ్ళిపోతా ఉన్నారండి. ఎవరు నిలిచి ఉంటారో వారు దేవుని భాగ్యము వారు పొందగలుగుతారండి. సంఘంలో వాక్యానుసారమైన క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణకు ఎవరైతే లోబడతారో సమూయేలు వలె వాళ్ళు కూడా దీవించబడతారండి. ఎంత కష్టమండి. సమూయేలు
పెద్దవాడైనాడండి. మందిరంలో పెరిగి అనేకమైన పరిస్థితుల మధ్యలో పెద్దవాడైనాడండి. మనం కూడా సంఘంలో పెద్దల యొక్క శిక్షణలో వారు పెద్దవారు కావాలండి. ఇది సంఘక్రమం, ఇది సంఘక్రమం అండి. ప్రభునందు పిల్లరా, మనల్ని ప్రభు ఎక్కడ ఉంచాడో అక్కడ ఎదిగి ఫలించేవారుగా ఉండాలి. సమూయేలు పెద్దవాడైనాడు, ప్రభు సమూయేలును వాడుకుంటున్నాడు. చూడండి 3వ అధ్యాయము 19వ వచనం నుంచి. సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులు అందరూ తెలుసుకొని, అందరికీ తెలిసిపోయింది ఎవరు ప్రవక్త. ఇప్పుడు మాకు ప్రవక్త వచ్చినాడు, దేవుడు మా కొరకు ప్రవక్తను పంపించినాడని ఇశ్రాయేలు ఏం చేయాలా? దేవుడిని స్తుతించేవారుగా ఉండాలి కదా. అందరికి తెలుసు, మనతో దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడప్ప, ఎన్నో సంవత్సరాలుగా మానేసినాడు, ఇప్పుడు మళ్ళా మాట్లాడుతా ఉన్నాడు. మన జీవితంలో, నేను నా జీవితంలో దేవుని మాట లేక గాఢాంధకారంలో ఉంటిని, ఇదిగో ఇప్పుడు నాకు దేవుడు తన మాటను వినిపిస్తున్నాడు అని మనం ఏం చేసేవారుగా ఉండాలంట? దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటే మనము దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. ప్రభువా, ఈరోజు నీ వాక్యం అందించినందుకు నీకు స్తోత్రం నాయన. కృతజ్ఞతగా కలిగి మనము జీవిద్దాం, సంఘంలో ఎదిగి ఫలిద్దాం. సంఘము అంటే ఈ భూమికి సంబంధించింది కాదండి, పరలోకానికి సంబంధించింది. కనుక జాగ్రత్తగా ఉందాం. సరే, ప్రభు దేవుడు షిలోహులో నుండి తన వాక్కు చేత ప్రజలకు దర్శనం ఇస్తున్నాడండి. అంటే దర్శనం ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? నడిపింపు. ప్రజలు ఎట్లా నడవాలా, ఏం కదా అని సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం చదువుకున్నటువంటి 4వ అధ్యాయం మొదటి భాగంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫేకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ మనము ఇక్కడ గమనిస్తే వాళ్ళు ఓడిపోయినారండి. ఎందుకు ఓడిపోయినారు? వాళ్ళు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి. ఎట్లా బయలుదేరినారంటే వాళ్ళు? ఎట్లా బయలుదేరి ఎవరన్నా చెప్పండి. ఎట్లా బయలుదేరినారంటే, ఇంతకు ముందు తెలిసినామంటే కొంచెం వేరే వాళ్ళ కోసం మనం అవకాశం ఇద్దాం. నువ్వే చెప్తే వాళ్ళకి అవకాశం ఆలోచన చేయడానికి వాళ్ళకి రాదన్నమాట. మనము విని ఉంటాం కాబట్టి కొంచెం మనం ఉంటే కొత్త వాళ్ళు కూడా వాళ్ళ మెదడు పని ప్రభు కొరకు పని చేయడం అన్నమాట. మళ్ళీ మిమ్మల్ని అడ్డగిస్తారని కాదు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి, ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి. కాబట్టి ఫిలిష్తీయులు ఏం చేసినారంటే, సమూయేలుతో మాట్లాడుకోకుండా, ప్రవక్తతో మాట్లాడుకోకుండా, ప్రవక్త నడిపింపు లేకోకుండా వాళ్ళు ఏం చేసినారు? ఫిలిష్తీయులతో యుద్ధానికి పోయినారండి. ఎవరి అనుమతి లేకుండా? దేవుని ప్రవక్త అనుమతి లేకుండా. సంఘములో సంఘ పెద్దలను నియమించినటువంటి వాడు ప్రభు. పెద్దల ద్వారానే ఏ కార్యమైనా జరగాలి. పెద్దలకు మనం లోబడినటువంటి వారమై ఉండాలి. పెద్దలు లేకోకుండా వీళ్ళు ఏం చేసినారు? ఫిలిష్తీయులు దేవునికి శత్రువులే కాదని లేదు, కానీ వీళ్ళు ఏం చేసినారు? సమూయేలును పక్కన పెట్టి, దేవుడు నియమించిన ప్రవక్తను పక్కన పెట్టి, ఆయన మాటకు అవకాశం ఇవ్వకోకుండా వీళ్ళు ఏం చేసినారు? యుద్ధానికి పోయినారండి. ఏమండి? యుద్ధానికి పోయినారు, ఫిలిష్తీయులతో యుద్ధానికి పోయినారు. ఇక్కడ మనం మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఏమన్నారంటే, ఫిలిష్తీయులు ఒక మాట చెప్పుకుంటున్నారు. ఏ మాట చెప్పుకుంటున్నారంటే, ఫిలిష్తీయులారా, ఇశ్రాయేలు ఎవరితో యుద్ధానికి పోయినారు? ఫిలిష్తీయులు. ఏం చేయాలి వాళ్ళు? వెళ్ళి యుద్ధం చేయాలి కదా. ఫిలిష్తీయులారా, హెబ్రీయులు మీకు దాసులైనట్టు, ఆ మాట చదవండి.
అందరూ చూడండి, ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా. బలాఢ్యులై. ఇప్పుడు వీళ్ళ యుద్ధం తెలుస్తాంది మనకి. ఎట్లా చేశారు వీళ్ళు? ఇప్పుడు చదవండి 4వ అధ్యాయము 2వ వచనం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు. ఏం చేసినప్పుడు? యుద్ధం చేశారా, కలుసుకున్నారా? ఏం చేయలేదు. వాళ్ళేమో పోయింది ఎక్కడికి? కానీ ఏం చేస్తున్నారు? లోపల కలిసిపోతున్నారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఏమంటున్నారు? ఫిలిస్తీయులారా వారు మీకు దాసులైనట్లు. అంటే యుద్ధం చేయకముందే వీళ్ళు ఏం చేస్తున్నారు? లోపల కాంటాక్ట్ పెట్టుకున్నారు. అర్థమైందా? వాళ్ళు ఏమి యుద్ధం చేయాల, ఏం చేస్తున్నారంట? కలుసుకుంటున్నారంట. ఏం చేయాల వీళ్ళు? మనం కూడా ఊరికనే సంఘంలో యుద్ధం అంటున్నాం, లోపల లోకంతో కలిసిపోతున్నాం. మనం లోపల లోకంతో కలిసిపోతున్నాం. అందుకని ఫిలిస్తీయులు ఏమంటున్నారు తెలుసునా? ఫిలిస్తీయులారా హెబ్రీయులు మీకు దాసులు కాకూడనట్లు, మీకు దాసులైనట్టు. మీరు వాళ్ళకి యుద్ధం చేయకముందే వీళ్ళు ఏం చేస్తున్నారు? చేతులు ఎత్తేస్తున్నారు. అవునా కదా? ఇది చూడండి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది. మీరు ప్రభు అనుమతితో పోలేదండి. మన ప్రభు ఏం చెప్పినాడు తెలుసునా? మీరు యెరూషలేమునకు వెళ్ళక పైనుండి శక్తి పొందేంత వరకు మీరు వెళ్ళొద్దండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి పోయినారు. సమూయేలుని సంఘ పెద్దను అడిగినటువంటి వాళ్ళు కాదు, యుద్ధానికి పోయినారు. ఏం చేసినారు? యుద్ధం చేసినారా? చెప్పాలా మీరు? యుద్ధం చేసినారా? ఏం చేసినారు? ఇది పోరాటమా? మనమున్నది దేవుని సంఘములోనండి. సంఘంలో మీరు ఏ చిన్న పొరపాటు చేసినా అది దేవునికి విరోధమే. అది దేవునికి విరోధమే. మనం లోపల కలుసుకొని ఊరికి యుద్ధం చేస్తున్నట్లుగా మనం పైకి ప్రకటిస్తే సంఘానికి నష్టం కలగజేసిన వాళ్ళం అవుతాం మనం. అంతేనా కదమ్మా? ఏమ్మా? సంఘానికి పైకి ఎట్లున్నా నువ్వు? యుద్ధం చేసేదానిగా ఉన్నా, లోపల ఏం చేసిన వాళ్ళతో కలుసుకో ఉన్నావు. ప్రభు ఒక మాట అంటున్నాడు, ఒక ప్రభు గొర్రెల ద్వారం నేనే, ద్వారమున వచ్చేవాడు నిజమైన వాడు, దొడ్డిదారిన వచ్చేవాడు చెప్పండి. అందుకనే కాపరి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలండి. ప్రభు పరిసయ్యులు మంచోళ్ళే కదా, వాళ్ళల్లో ఏ చెడు అలవాట్లు లేవు కదా. సద్దుకాయలు మంచోళ్ళు, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతుంటున్నారు? వాళ్ళేం దుర్మార్గులు అంటున్నారా? పులిసిన పిండి. వాళ్ళు ఊరికెట్లా మాట్లాడితేనే బయటకు వస్తేనే ప్రభు ఏమంటున్నాడు? మీలో పులిసిన పిండి జాగ్రత్త అంటున్నాడు. మీరు రొట్టె, మా దగ్గర రొట్టెలు లేవే, మొన్ననే మీకు ఈ పాఠం చెప్పినాను. ఊరికే మాట్లాడితేనే అంత ఎఫెక్ట్ గా ఉంటుందండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవుణ్ణి మనం గణపరిచే వారుగా ఉండాలంటే సత్యం పైన మనం నిలకడగా ఉండేటువంటి వారుగా ఉండాలండి. సత్యం పైన నిలకడగా ఉండేటువంటి వారుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, వీరు యుద్ధం చేయలేదండి. మనం కూడా బయట యుద్ధాలు చేయడం లేదండి. మనకు పాపం అంటే ఏదో తెలుసును, లోపల ఏం చేస్తున్నాం? కలిసిపోతున్నామండి. తద్వారా మన ప్రార్థన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఏం లేదు తెలుసునా? విజయం లేదు. ఊరికేనే క్రైస్తవులుగా కనబడతా ఉన్నాం, మనకు విజయం లేదండి. ఊరికే తంతుగా ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ఈ ప్రార్థన ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు, నాకు జవాబు వచ్చింది, లేదు నాకు జవాబు రాకపోయినా ప్రభు ఒక రోజు నాకు ఆ ప్రార్థనను బట్టి నాకు జ్ఞానం ఇస్తాడని ఎంతమందికి మీలో అనుభవం ఉందండి? అనుభవం లేకపోయినా మీరు ఏం చేస్తున్నారు? రోజు ప్రార్థనలు అయితే చేస్తున్నారు. తంతు అయిపోయింది. ఏమైపోయింది? తంతు అయిపోయింది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావా? లోపల కలుసుకుంటున్నావా? వాళ్ళు అంటున్నారు వారు మీకు దాసులైనట్టు. ఏమైనారంట?
దాసులు అంటే అర్థమేమి? అయ్యా నా ప్రాణం ఒకటి కాపాడు, నీకు ఏం చేయమంటే అది చేస్తా. అవునా కదా? సత్యం కోసం మనం ఎందుకు నిలబడడం లేదండి? కారణం ఏమిరా అంటే ప్రభు అనుమతి లేదు. ప్రభు అనుమతి ఎక్కడ ఉండదో అక్కడ భయం ఉంటుందండి. ఒకరితో మాట్లాడడానికి భయమే, అర్థమవుతుందా? ఒక దైవ సేవకులతో మాట్లాడడానికి భయమే, ఎందుకంటే వాళ్ళు చేసే కార్యము మంచిది కాదు. ప్రియులారా, అందుకనే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మంచిది. వాళ్ళకి ఏమైందంట? యుద్ధంలో కలుసుకున్నారంట. కలుసుకుంటే వాళ్ళు ఏమన్నా క్షమించి వదిలిపెట్టినారా? వాళ్ళు ఏం చేసినారు? చంపేటోళ్ళను చంపేసినారు. చంపేసినారు. వాళ్ళు మందను కనికరింపరు. వాళ్ళు వేరే మాటలు చెప్పి, వంకర మాటలు చెప్పి, ఏమంటే మనకు అంత టైం లేదు, టైం చాలిపోతుందని నేను తొందరగా చెప్పుకుంటూ పోతున్నాను. వాళ్ళు వంకర మాటలు చెప్పి మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? వంకర మాటలు చెప్పి చంపేస్తున్నారు లేదా? ఏమండి, ఒక వ్యక్తిలో మనం చూడాల్సింది క్రైస్తవ జీవితం కాదండి, ప్రభు కొరకు ఆయన సమర్పించుకున్న అనుభవాన్ని చూడాల. అందరూ వాక్యాలు చెప్తారు, అందరూ మాట్లాడుతూ ఉంటారు. అమ్మా అయ్యా, లోపల కలుసుకున్నా వాళ్ళు కనికరించలేదు. మొట్టమొదటి యుద్ధానికి పోయిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. వాళ్ళేమన్నా వచ్చినారా? ఫిలిస్తీన్లు. ఎవరు పోయినారు? వీళ్ళే. ఎవరిని లెక్క చేసుకోకుండా ఉండడానికి. సమూయేలు. ఒకవేళ యుద్ధంలో గెలిచి ఉంటే అక్కడ సమూయేలుకి ఏం మాట వస్తుండే? ఆయన వేస్ట్. అర్థమైందా? ఆయన వేస్ట్. ప్రియులారా, సంఘ నాయకత్వం, సంఘ పెద్దలకు లోక పెద్దలకు తేడా చెప్తారండి. తేడా ఏంటంటే, లోక పెద్దలు మీకు ఏది ఇష్టమో మేము అది చేస్తామంటారు. సంఘ పెద్దలు మీరు ఏం చేయాలో ప్రభు కొరకు అది నేర్పిస్తారు. సంఘ పెద్దలు నేర్పించేది ఏంటి? మీకు ఇష్టం లేని వాటిని నేర్పిస్తా ఉంటారు. లోకం ఏం చేస్తా ఉంటది? మీకు ఏది ఇష్టమో మేము అది చేస్తాం. మాకు పక్కింట్లో చాలా ఇరుకాటం ఉందండి, సర్లేమ్మా దాన్ని పడగొడతాంలే, మేము మాకెన్ని ఓటేయండి. వాళ్ళ కష్టం నష్టమా చూడోళ్ళు, కొట్టేస్తాంలే ఓటేయండి అంటారు. మీకేది ఇష్టమో. ప్రభు నాయకత్వం ఎట్లా ఉంటుందంటే, ప్రభువుకు మిమ్మల్ని ఇష్టపడేలాగా మీరు ఏం చేయాలో వాక్యానుసారంగా అది చేపిస్తుంది. కాబట్టి ప్రభునందు పిల్లరా, ప్రభు అనుగ్రహించిన సంఘ పెద్దల మాటలకు లోబడదామండి. ఆ మాట ప్రకారం మనం జీవిద్దామండి. సంఘమునకు క్షేమం కలుగుతుంది. సంఘమునకు చూడండి, ఏలి కుటుంబము లోబడలేదు. కానీ లోబడలేదని ప్రభు ఏం చేసినాడు? సమయాన్ని తీసుకుని వచ్చినాడు. నీకు అప్పగించినటువంటి సమయాన్ని, నీకు అప్పగించిన పనిని నువ్వు జాగ్రత్తగా నిర్వర్తించకపోతే నిన్ను తీసివేయను గలడు, నీ స్థానంలో ఇంకొకరిని పెట్టను గలడు. నిన్ను పెట్టినందుకు నీవు కృతజ్ఞత కలిగి జీవించు, నీ ఇష్టానుసారంగా జీవించకు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు ఓడిపోయినారని రాయబడింది. లోకపై తర్వాత చదవండి, త్వరగానే ముగిద్దాం. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య ఉంచుకుందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని రక్షించును అనేది. ఎవరంటే కూడుకున్నది? ఇశ్రాయేలీయుల పెద్దలు. వాళ్ళు ఎవరిని పిలుచుకోవాలా? సమూయేలుని పిలుచుకోవాలా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లెక్క చేయడం లేదండి. దేవుని పిల్లలను లెక్క చేయడం లేదండి. వాళ్ళు కూడుకున్నారు. యెహోవా మనల్ని ఎందుకు ఓడించినాడు? కొందరు ఆలోచన చెప్పినారండి, ఏం లేదు,
షిలోహులోనున్న దేవుని మందసము తీసుకొని వచ్చి మన మధ్యలో పెట్టుకుంటే నువ్వు యుద్ధం చేయకపోయినా ఆయన యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తాడు. ఎంతటి ఆలోచన చేసినారండి. వాళ్ళ సొంత ఆలోచన అండి, ప్రభువు లేని ఆలోచన. అందుకనే ఆయనకు ముందు ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవరు? మన ప్రభువును ఆలోచన చేద్దాం. వాళ్ళ పెద్దలు కూడుకున్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఎవరిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? అక్కడ సమూయేలును నిర్లక్ష్యం చేసినట్లుగా మన కొరకై మరణించి తిరిగి లేచిన మన ప్రభువును మనము ఆయన ఆలోచనకు మనం చెవియటం లేదు, ఆయన మాటకు లోపడడం లేదు. ఎందుకు ఓడించినాడు? మనకెందుకు ఈ యొక్క ఏముండాలా? మా ఇంట్లో ఫోటో ఉంటే చాలు, దయాలు వాటంతటికే పోతాయి. మేము కానికిస్తే చాలు దేవుడు మమ్మల్ని ఇటువంటి అనుభవాలు లేవా? ఇప్పుడు మేము నూనె పూసుకుంటే చాలు అది పోతుంది. మన దేవుడు చూచే దేవుడు అండి, మన దేవుడు మాట్లాడే దేవుడు అండి, మన దేవుడు ప్రవర్తన కలిగిన వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపణ చేయగలుగుతారా? ఆయనకు కనబడని సృష్టము ఏది లేదండి. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. షిలోహులోనున్న దేవుని నిబంధన మందసం. ఏంటి దేవుని నిబంధన? పాత నిబంధన కాలంలో దేవుని నిబంధన ఏంటి? ఇదిగో ఇక్కడ మన్నా అనే ఆహారం ఉంది ఆ నిబంధనలో. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనలను ఆత్మీయంగా కూడా పోషించేవాడని నిబంధన. తర్వాత అహరోను కర్ర చిగిరించిన అహరోను కర్ర మన ప్రభు తిరిగి లేచే విధానాన్ని చూపిస్తూ మనమందరం కూడా ఎండిపోయిన మనము తిరిగి బ్రతుకుతామని చూపించేటువంటి నిబంధన, ఆజ్ఞలు. ఎవరైనా ఈ ఆజ్ఞలు పాటించకపోతే వాళ్ళకు ఆత్మీయమైన మరణం. వాళ్ళు ఇది నిబంధన. మీరు ఇట్లుండకూడదు, ఇట్లా ఉండాలని దేవుని నిబంధన అది. వాళ్ళేమి ప్రవర్తనలో దేవునితో నిబంధన కలిగిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మన మధ్యలో ఉంటే యేసుక్రీస్తు ఫోటో పెట్టుకుంటే అది యేసుక్రీస్తు ఫోటోని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారండి? ఎవరైనా చెప్పినారా? ఎవరైనా యేసుక్రీస్తు ఫోటోని ఎవరు చెప్పినారు? ఇదే యేసుక్రీస్తు ఫోటోని ఎవరు చెప్పినారు? మనం ఏం చేస్తున్నాం? ఎవరో వాళ్ళ బిజినెస్ కొరకు గీస్తే మనం దానికి మొక్కుకుంటూ ఉన్నాం. ఇది వ్యాపారం కదా? ఆయనకు ఆకారం ఉందా? అందుకనే ప్రభు తాను జీవించిన కాలంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులున్నా వాళ్ళకు అనుమతించలేదండి పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా అండి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మా ఇంట్లో ప్రభు ఉన్నాడు, మా ఇంట్లో సిలువ ఉంది, మా ఇంట్లో నూనె ఉంది, ఇదంతా సాతాను చెప్పేటువంటి దురాలోచనలు అండి ఇవన్నీ కూడా. వాళ్ళు ఏమనుకున్నారంటే పెద్దలు, మీ కుటుంబాల్లో సమస్యలు సంఘ పెద్దల దృష్టికి తీసుకురండి, ఏ ప్రార్థన అవసరతలో తీసుకురండి, వారు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారని రాయబడింది. మీరు తెస్తా ఉన్నారా? మీ ఇష్టం, మీరు చేసుకుంటున్నారు అన్ని. సరే, మనకంత సమయం లేదు. వాళ్ళు ఏం చేసినారంటే షిలోహులో ఉన్న సరే ఆ నిబంధనలు వీళ్ళు పాటించడం లేదు, కానీ ఆ నిబంధన ఆ మందసాన్ని తెచ్చుకుందాం. మందసం అంటే అర్థం ఏంటంటే పెట్టే. కెరూబుల మధ్యలో కెరూబులు రెండు, అవతల ఒక కెరూబు ఇతరుల ఒక వాలి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు కృప చూపుతూ కనికరిస్తున్నాడని. మనమందరము ప్రతిరోజు చచ్చిపోయే వాళ్ళమే, కానీ దేవుని కృప ద్వారా బ్రతుకుతున్నామని అర్థం అక్కడ. రైట్. వాళ్ళు ఏం చేసినారు తెలుసునా? హోప్ని ఆ యొక్క మందసాన్ని అక్కడి నుంచి కదల్చకూడదండి. కదల్చడానికి ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు దండులోనికి తెచ్చుకున్నారండి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మందసం పట్టబడిన తర్వాత ఆ మందసాన్ని వాళ్ళు ఎక్కడ పెట్టినారు? ఫిలిస్తీన్లు ఎక్కడ పెట్టినారు? దాగోను గుడిలో పెట్టినారు.
వాళ్ళేమి దాగోనును బయటికి తీసుకురావడంలే. కానీ మనము నిజదేవుడు సత్యదేవుడు అయినటువంటి వారిని గౌరవం లేకోకుండా బయటికి తెచ్చుకుంటున్నాం. తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే మనకి ఎట్లా చేసి విజయమే వచ్చేది. చాలా మంది క్రైస్తవులు ఇటువంటి విషయాల్లో ఉన్నారండి. ఇట్లాంటి విషయాల్లోనే ఉన్నారు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాళ్ళేమి ఆ దాగోనులో నుంచి దాగోను ప్రతిమను వాళ్ళు తీసుకురాలేదండి బయటికి. ఏమండి, ఆ దాగోను ప్రతిమ ఎట్లుంటుందో తెలుసునా? మనిషి తలకాయ, చేప స్వరూపం, చేప శరీరం అండి. అర్థమవుతుందా అండి? వాళ్ళేమో అందరు గణపరుస్తున్నారు. మనము నీవు దేవుణ్ణి కలిగి ఉండి లోకంలో నీవు దేవుని మందిరమై ఉండి, నీవెవరు? దేవుని మందిరముని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయడు. నీవు దేవుని మందిరమై ఉండి సాక్ష్యం లేకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే సంఘమును నిర్లక్ష్యం చేసినట్లే. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే సంఘ పెద్దలకు వ్యతిరేకంగా నీవు జీవిస్తున్నావు అన్నట్లే. ప్రియులారా, సంఘ పెద్దలకు వ్యతిరేకంగా నువ్వు బయటికి వెళ్ళి లోకానికి ఎంత పెద్దవాడైనగా కనపడవచ్చు నువ్వు. అది ప్రభు అనుమతి ఉండదు. జాగ్రత్త. ప్రభు అనుమతి ఎక్కడ కనపడుతుంది? తీర్పునాడు. అర్థమవుతుందా? అప్పుడు నీ పరిచర్య కనపడకపోతే ఎంత భయంకరమో. అంతేనా? కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాళ్ళు ఏం చేస్తారంటే కెరూబుల మధ్యలో నివాసం ఉండేటువంటి ఆ మందసాన్ని, దేవుని మందసమును యుద్ధ దండులేని తెచ్చుకున్నారండి. తెచ్చుకొని వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? చదవాలి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. అక్కడ ఎవరు నింటారు? సమూయేలు వింటాడు కదా, ప్రవక్త ఆయనే కదా. అంటే వాళ్ళు ఏం చేశారు? ప్రవక్తను నీదేందయ్యా మాకు నిర్లక్ష్యం చేసి, ఒకరికి ఒకరు నిర్లక్ష్యం చేసుకోకండి. వందనాలు ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? ఇదేదో గౌరవార్థమైన సూచన కాదు వందనం. నేను ఇట్లే నిలబడుకుంటాను, నువ్వు అట్లే చెప్తా ఉండాలని గౌరవార్థమైన సూచన కాదు. నీలో నిజంగా ప్రభు ఉంటే నువ్వు ఎదుటి వారికి వందనం చెప్తావు. ఏమని చెప్తావు? అన్నా, నాలో ఉన్న ప్రభు నీలో కూడా ఉన్నాడని. నీవు వందనాలు చెప్పలేకపోతున్నావు అంటే అర్థమే తెలుసునా? నీవు సంఘానికే పెద్దలకే లోబడటం లేదు. నీలో ప్రభు లేడని కూడా సాక్ష్యం చెప్పుకోవచ్చు. అంతేగాని నేను ఆయన వందనాలు పెట్టడం లేదు అని మీరు గర్వపడ్డానికి కాదండి ఈ కార్యాలన్నీ కూడా. అర్థమవుతుందా? ప్రభునందు పిల్లల సంఘ క్రమాన్ని పాటిస్తున్నామా? సంఘ కాపరికి తెలియకుండా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు అనుకోవచ్చును బయట ఉన్న కాలేం కానీ ఇక్కడ ఉన్న నారాయణ సాబ్ కానీ ఏదో మా కోసం చెప్తూ కాదండి. నేను గత వారం రోజులుగా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాను. మనందరి కోసం, నా కోసం కూడా ఇది. ఒక్కరి కోసం అయితే పక్షపాతం అవుతుంది. మనము ఎవరెవరితో మాట్లాడుతున్నాం కాపరికి తెలియకోకుండా. కొందరైతే కాపరితో మాట్లాడరు కానీ పక్కన ఇదేంటిది క్రమం? ఇదేంటండి క్రమం? ఇది మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మీరు ఎంతో కాలంగా నేర్చుకుంటున్నారు, కానీ మొన్న వచ్చిన పీటర్ చెప్తున్నాడు నిన్న. ఏమని అంటే ఈ సందర్భాన్ని ఊరికే చెప్తున్నాను. అయ్యా, కాపరితో ఎవరైనా కూడా కాంటాక్ట్ లో ఉండాలా? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నా ఘనత కోసం ప్రభు నన్ను క్షమించాలని నేను చెప్పడం లేదండి. మాట సందర్భంగా ఈ మాటలు వచ్చినాయి. ప్రభు నన్ను క్షమించాలి. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, వాళ్ళు ఏం చేసినారంటే షిలోహుని నుంచి భూమి దద్దరిల్లిగా కేకలు వెళ్తున్నారంట. చూడండి ఆ మాట. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని నిచ్చున్నంత గొప్ప కేకలు వేసిరి.
ఫిలిష్తీయులు ఆ కేకలు ఆ విని కేకలకి ఎవరు భయపడ్డారంట? ఫిలిస్తీన్లు భయపడ్డారంట. అబ్బా, అంటే వాళ్ళ సైన్యం ఎక్కడ ఉంటుంది, వీళ్ళ సైన్యం ఎక్కడ ఉంటుంది? ఎంత గట్టి కేకలేసినారు, ఎంత గట్టిగా కేకలేసినారంటే అంత గట్టిగా ప్రభునందు లేరు వాళ్ళు. కేకలు వేయడంలో గట్టోళ్ళు, కానీ ప్రభునందు ఉండడంలో శూన్యం. వేస్ట్ ఫెలోస్. ఏమండి, గట్టిగా భూమి దద్దరిల్లా కేకలు వేస్తున్నారు. ఆ ఫిలిస్తీన్లు భయపడారండి. మనం చూసి ఊరికూరికైనా లోకం భయపడుతుంది, కానీ మళ్ళా మన కథ తెలిసిన తర్వాత అందుకే చాలా మంది ప్రభు దగ్గరికి రావడానికి రాకుండా ఉండడానికి కారణం ఎవరు? మనమే. మన మాట, మన ప్రవర్తన ఏదో సందర్భానుసారంగా తప్పించుకునే మాటలు కాదండి. ఇది నేర్చుకోవాలా, ప్రభు బలపరచాలా. దద్దరిల్లా వాళ్ళు కేకలు వేసినారండి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల తండ్రులు ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము తండ్రిలోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు తండ్రిలోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు. అవునా? చెప్పు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని వాళ్ళు ఏమంటున్నారు? మహాశూరుడగు ఎవరు అనేది మాట ఫిలిష్తీయులు. ఇప్పుడు చూడండి, మీరేమన్నా అబద్ధం ఆడండి, అబద్ధం ఆడితే వేరే వాళ్ళతో వాళ్ళు ఏమంటారు? మీరు చెప్పాలా, ఏమంటారు? నువ్వేమో దేవుని బిడ్డ అంటావమ్మా, నువ్వు అన్ని అబద్ధాలు ఆడతావు అంటే వాళ్ళకి ఏం తెలుసు? ఆయన ఎంత పరిశుద్ధుడో వాళ్ళకి తెలుసు. అంత నీకేం తెలీదు? ఆయన అంత పరిశుద్ధుడని నీకు తెలియదు. అవునా కదా? అందుకని వాళ్ళు ఏమంటున్నారు? అయ్యో మహాశూరుడు ఆ దేవుడు ఎవరు? ఇశ్రాయేలీయులను, ఐగుప్తీయులను అనేక తెగుళ్ళ చేత బాధించి ఇశ్రాయేలీయులను విడిపించినటువంటి వాడు ఆయనే కదా. చూడండి, వాళ్ళు మనల్ని కూడా పాప బంధకాల్లో ఉన్నటువంటి మనలను ఆయనే, ఎవరినో దూత కాదు, ప్రభువే, దేవాది దేవుడే మానవుడిగా వచ్చి మన కొరకు చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచి నిన్ను నన్ను మనలను ఆయన బిడులుగా చేసుకొని తన శరీరం అనే సంఘముగా మనం చేస్తే లోకంలో మనల్ని చూసి వారు దేవుని పిల్లలని సాక్ష్యం ఇవ్వాలి. కానీ ఇస్తానారా? ఇక్కడికంటే మనది ఇంకా ఎక్కువ ఉండాలా. అయ్యో మహాశూరుడకు దేవుని పిల్లలు వీళ్ళు, అంతేనా కదా? కానీ మనం చూసిన వాళ్ళు వీళ్ళంతా పనికిరాళ్ళు. ఎందుకు మన ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడా, హీనపరచబడుతున్నాడా? ఆశామాషగా వినొద్దండి వాక్యాన్ని. ఆశతో వినండి, అంగీకరిస్తూ వినండి. మీకు ఆరోగ్యం కలుగుతుంది ఆత్మీయంగా. ఆహారం ఎంత ఇష్టంగా తింటే శరీరానికి బలం కదా, అంతే ఇష్టంగా వాక్యాన్ని తినండి పిల్లరా. అయ్యయ్యో వాళ్ళకున్న వీళ్ళేమంటారు తెలుసుదా? దాన్ని తెచ్చుకుందాం ఎక్కడికి, దేన్ని, ఎంత మర్యాదగా. అది మన మధ్యలో ఉంటే ఏది ఇవ్వండి, అసలు మాట్లాడడానికి వీలుందా? కానీ వీళ్ళేమంటున్నారు? మహాశూరుడు ఆయన, ఇశ్రాయేలీయులను విడిపించినటువంటి వాడు ఆయనే కదా అని వాళ్ళ ఒక బలహీనత తెలుసండి వాళ్ళకి. వీళ్ళు ఎంత దేవుణ్ణి కలిగి ఉన్నా వాళ్ళు వాళ్ళ దేవునికి దాసులు కారు, కానీ ఎవరికి దాసులు అవుతారు? మాకు దాసులు అవుతారు. వాళ్ళ దేవుడు నిజమైన దేవుడే, వాళ్ళ దేవుడు. కానీ వీళ్ళల్లో ఉన్న ఒక బలహీనత ఏంటి? వాళ్ళ దేవునికి దాసులు గారు. వాళ్ళు ఎవరికి దాసులు అవుతారు? అందుకనే ఏమంటున్నాడు తెలిసిన వాళ్ళు, ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకోండి, హెబ్రీయులు మీకు దాసులైనట్లుగా. చదవాలా? మీరు తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని. వాళ్ళు ఎట్లా యుద్ధం చేయలేదు? ఎవరు? ఇజ్రాయేలీయులు. బలాఢ్యులు. మళ్ళా వాళ్ళకేం డౌట్, మేము ఎందుకు ఓడిపోతే అంటే వాళ్ళు ఏమంటే విశ్వాసులుగా కనపడుతున్నారు కానీ పోరాటం లేదండి వాళ్ళకి.
నీలో పోరాటం లేదంటే అర్థం ఏంటి? నువ్వు విశ్వాసమే కాదు. నీలో పోరాటం లేదంటే విశ్వాసి అని తెలియడానికి ఏముండాలా? మనం ఏం చేస్తాం తెలిసిన? పోరాటాలు ఉండకూడదని ప్రభువుని నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పోరాటాలు ఉండకూడదని, ఏమయ్యా నేను ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఈ కష్టాలు వద్దే వద్దు నాయన, నీవు ఆ పోరాటం నీలో కలుగుతుంది అంటే అర్థమవుతుందా? నువ్వు ఒక అబద్ధం ఆడు, లోపల హృదయం ఎట్లుంటుంది? మనకు ప్రార్థన చేయడానికి కూడా కష్టం ఉంటుంది. అంటే ఎవరు? నువ్వో లోపల ఉన్న ఆయననా? ఎస్. అంటే ఆయన మనల్ని ఏం చేయనీయటం లేదు, పాపంలో పడనివ్వకుండా కాపాడుతా ఉన్నాడు. ఇది సంఘమునకు ప్రభు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. పిల్లరా, ఆలోచన చేస్తున్నామా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలార్జులై పోరాటం లేదు. మనం ఏం చేస్తున్నాం? బలార్జులుగా పోరాటం లేదు. కానీ మనం ఎవరము? ఆ ఆదివారం అయితే నేను బైబిల్ పెట్టుకొని వచ్చే వాళ్ళమే. మనకెక్కడ? బయట లోపలికి వస్తేనే మనం క్రైస్తవులుగా కనపడేది. బయట ఇప్పుడు చెప్పండి, అక్కడున్న ఇస్రాయేల్కు ఇక్కడున్న మనకు ఏమైనా తేడా ఉందా? తేడా ఉందా? మళ్ళా మనకు ఎవరి మీద కోపం? వాళ్ళు చూడు, దేవుణ్ణి కలిగి ఉండి వాళ్ళు ఎంత పనికిరాని వాళ్ళు, వాళ్ళని అనడానికి మనం ఓకే, మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇష్టం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళగా వాళ్ళు అంటున్నారు, వాళ్ళకు దేవుడు కలిగి ఉన్న ఆ దేవునికి వాళ్ళు దాసులు గారు. ఎవరికి దాసులు అవుతారు? ఇదంటే లోకం తెలుసుకున్న సూత్రం. లోకం తెలుసుకున్న సూత్రం. అందుకనే నువ్వు నమ్మిన ప్రభువును వాళ్ళు ఘనపరచడం లేదు. నీవు అంగీకరించిన క్రీస్తును వాళ్ళు శక్తిని చూడటం లేదు. మరణ పునరుద్ధాన శక్తిని వారు చూడలేకపోతున్నారు. కారణం మన ప్రవర్తననే. మరి ఈ ఉదయకాలం ప్రవర్తన మార్చుకుందామా? మార్చడానికే మనం ఏం చేద్దామో, సరే వాళ్ళు తెచ్చుకున్నారు, మందసాన్ని తెచ్చుకొని, ఏమండి మీ పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటే, మీ ఇళ్లలో ఫోటోలు ఉంటే, మీ ఇళ్లలో బైబిల్ ఉంటే మీకు విజయ జీవితం అని కాదండి. మీ హృదయంలో ఆయన ఉన్నాడా? మీ హృదయంలో ఉన్నాడన్న దానికి ఆధారం ఏంటి? మీ ప్రవర్తననే. నీ ప్రవర్తన లేకోకుండా లేడని ఆయన. ఆలోచన చెప్పండి. ఒక స్త్రీ ఏం చేసిందంటే మిక్కిలి ఖరీదైన అచ్చ జటమాంసి ఆమె జీవితంలో ఆమెకి ఏది ఎక్కువ విలువ? ఎక్కువ విలువ ఏదంటే శరీర సంబంధంగా అత్తరు బుడ్డి. అది చాలా విలువైంది. దాన్ని ఏం చేసింది ఆమె? ప్రభు కొరకు సమర్పించింది. నీవు నీ విలువైన వాటిని ప్రభుకి ఇవ్వటం లేదు. నీటికి కూడా నీకు సమయము రామ్మా ఈరోజు కూడిక కంటే నువ్వేమంటావు? అంకుల్ ఈరోజు మాత్రం నాకు వీలు కాదు రాన్నా అంటే ఈరోజు మాత్రం నాకు వీలు కాదు అంటే నీకు వీలైన సమయంలో నేను వస్తాను, అప్పుడు ప్రభు వాక్యం నాకు కావాలంటే దొరకదండి. ఎస్పెషలీ ఒకటి గమనించండి, ఎక్కువ మనకు కూడా అవకాశం రాలేదు. హాలిడేస్ లో మనం పెట్టడం లే. ఏది? ఈ గుడిక. భవిష్యత్తులో కూడా అదే, జాగ్రత్తగా వినండి. భవిష్యత్తులో కూడా అదే. ఎందుకు హాలిడేస్ లో పెట్టడం లే? మీరు ఎందుకు వస్తున్నారు? హాలిడేస్ కాబట్టి. వాక్యము ప్రయోజనం కావాలంటే మీకు ఏది అనుకో. అందుకనే అందరికీ వర్కింగ్ డేనే. ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే లీవ్ పెట్టుకొని రండి, అది ఆశీర్వాదం. ఏమండి? అందుకని హాలిడేస్ లో చాలా కూడికలు జరుగుతున్నాయి, మార్పులు కనపడడంలే. కూడికలేమో 2-3 రోజులు. మన క్రైస్తవులకు సినిమాలకు పోలేరు, తప్పు. ఆడికి పోలేరు, ఈడికి పోలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి అకేషన్లను ఒక ఎంటర్టైన్మెంట్ గా మార్చుకుంటున్నారు. ఏమంటే ఇప్పుడు ప్రభు కొరకు వచ్చే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. వాక్యం కొరకు ఆశపడ్డ వారు ఎవరో అర్థమవుతుంది. అందుకనే ఇక మీదట ప్రభు చిత్తం అయితే వర్కింగ్ అవర్స్ లోనే ఈ కూడికలను ఏర్పాటు చేయడం.
ఏమండి? కనుక వాళ్ళు ఏం చేశారంటే అరుచుకున్నారు. అరిసి వీళ్ళు ఏం చేసినారు, వాళ్ళు కలుసుకున్నారు, యుద్ధం చేయలేదు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూద్దాం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఆ. ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఆ. అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చి వాళ్ళు ఏం చేశారంట, ఫిలిస్తీయులు యుద్ధం చేశారు. వీళ్ళు ఏం చేసినారు ఇక్కడ ఆ? ఇక్కడ కలుసుకున్నారు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిస్తీయులు ఏం చేసినారు, యుద్ధం చేశారు. చూడండి వాళ్ళ తేడా చూడండి. మనోళ్ళు ఏం చేశారు, కలుసుకున్నారు, అంటే రాజీ పడుతున్నారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజీ పడుతున్నారా? సర్వశక్తి కలిగిన దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడని తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడని తెలిసి మనం ఇంతవరకు పాపంతో పోరాడడం లేదండి, సాతాను తంత్రాలతో పోరాడడం లేదండి. అవునా కదా? ఎక్కడ కలిసిపోతున్నామా లేదా? అందుకనే చెట్టులో ఒక భాగం కుళ్ళుతుంటే ఆ పక్కంతా కుళ్ళిపోతుందండి, నిండిపోతుందండి. ఇది సంఘ క్షేమం కాదండి. అన్ని భాగాలు ఫలించాలండి, మరి ఎక్కువగా ఫలించాలండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆలోచన చేయండి. యుద్ధం చేయగా ఎంతమంది ఓడిపోయినారంటే చూడండి, చదవండి, చదువు బ్రదర్. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలెను. 30,000 కాల్బలము 30,000 కాల్బలం కూలిపోయిందండి. కారణం దేవుని యొక్క నడిపింపు లేక. మన జీవితాల్లో ఆయన నడిపింపు లేక ఎంతో జీవితం పాడైపోయిందండి. ఒక్కొక్కరి వయసును బట్టి ఎంతో జీవితం పాడైపోయిందండి. ఏం లేక, ఆయనను నువ్వు అడగక, ఆయన మాట వినక ఎంత లైఫ్ పాడైపోయింది. చూద్దాం ఒక మాట పేతురు పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. త్వరగా చదవాలి, టైం లేదు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం. ఏమంట? శరీరమందు జీవించు మిగిలిన అంటే అర్థమేమి? ఎక్కువ కాలం అయిపోయింది ఆడే. ఇంకా శరీర జీవితంతో మిగిలిన కాలం కొంచెం కాలమే. అంటే మనం కూడా చాలా జీవితాన్ని ప్రభు నడిపింపు లేక పోగొట్టుకున్నామండి. వాక్యం వింటూ కూడా మనం అనుసరించలేకపోతున్నామండి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం. ఎంత? కొంచెము కాలం అంటే అర్థమేమి? ఎక్కువ కాలం నీ జీవితంలో అయిపోయింది, ఎక్కువ కాలం నా జీవితంలో అయిపోయింది, ఎక్కువ కాలం నీ జీవితంలో అయిపోయింది. ఇప్పుడు ఎంత? కొంచెం. ఆ కొంచెం కాలమైనా ప్రభువును సేవిద్దామండి. ఆ కొంచెం కాలమైనా. ఎంత నష్టపోయినారు వాళ్ళు. ఎన్ని వేల కాలము? 30,000. ఎంత నష్టపోయామండి. కారణం ఏంటంటే దేవుని ఆలోచన లేకోకుండానే, దేవునితో సంబంధం పెట్టుకోకుండానే, దేవుడు అనుగ్రహించిన ఆ ప్రవక్తతో మాట్లాడుకోకుండా పోవడం వలన ఎంత నష్టం జరుగుతుంది. ఆ నష్టమైనా పూడ్చుకోవచ్చునేమో కానీ ఆత్మీయమైన నష్టాన్ని పూడ్చుకోలేము. ఇంకా భయంకరం ఏంటంటే మందసమే పట్టబడిన రాబడి. మందసమే పెట్టబడిన ఎవరిని బట్టి? అవునా? ఈ పాఠం మనం నెక్స్ట్ నేర్చుకుందాం. అయితే ఇప్పుడు వేరే ఇదే సందర్భాన్ని మంచిది. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని చేసినా ఇశ్రాయేలుల స్వభావం అదే. ఇక్కడే వాళ్ళు మారుమనసు పొందలే. మనం కూడా ఇక్కడ వాక్యం విన్నారు కదా, బయటికి పోతేనే ఇదే అని ఎట్లా తెలుసారంటే మనకి లాస్ట్ గ్రంథం ఏది? మలాకిలో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? వాళ్ళు చెడిపోయిన వాళ్ళు
అవిధేయులని మాట్లాడుతాను, దేవునికి లోబడిన వారని మాట్లాడుతాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు తిరిగి పాపంలోనే పడిపోతున్నారండి వాళ్ళు. అది వాళ్ళ ఇశ్రాయేలుల స్వభావం, మన స్వభావం అంతే. మన పేజీలో చివరి పేజీ కూడా రేవతి లోపడలేదు అంతే. అంతటి పనికిరాని వాళ్ళం మనం కూడా సేమ్ అంతే. ఊరికే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, కానీ మన పేజీలలో కూడా నారాయణ స్వామి వేస్ట్. ఎందుకంటే మనం ఎన్నటన్నిటికీ మారని వారు, ఎన్నటన్నిటికీ దేవుణ్ణి సంతోషపెట్టలేని వారు, ఎన్నటన్నిటికీ దేవుని మాటకు లోబడని వారు. ఇశ్రాయేలే కాదు, మనం కూడా అంతేనండి. అందుకనే మనం దేవునికి దాసులు కాలేదు ఇంతవరకు. తెలుసునా మీకు? మీరు లోకానికి దాసులైనట్లు దేవునికి దాసులు కాలేదు. కారణం ఏంటో ఆలోచన చేసి ముగిద్దాం. ఏమండి? నిజమే, మనమందరం ఇశ్రాయేలులాగా తప్పిపోయే వాళ్ళని. ఉదయం ఆరాధనలో కూడా ఏమని ఆరాధన జ్ఞాపకం చేసుకున్నా? నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ నిబంధనలు లేవా? ఉన్నాయి. వాగ్దానాలు లేవా? ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు పాపమే చేస్తున్నారు. అందరము మన జీవితంలో ఎప్పుడు ఓటమే, ఎప్పుడు నష్టమే. వాళ్ళు ఎట్లా కాల్బలం కూలిపోయిందో మనం కూడా మన జీవితంలో అంతే జరుగుతుంది. మన జీవితంలో కూడా అంతే జరుగుతుంది. వినండి, అంతే జరుగుతుంది. నష్టమే. ఆ నష్టం పూడ్చుకోవడానికి ప్రభు ఒక గొప్ప భాగ్యం అనుగ్రహించినాడు. ఆ భాగ్యం ఏంటో తెలుసుకొని ప్రభువుకు కృతజ్ఞత చెల్లించాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 'చదివే వాళ్ళు జాగ్రత్తగా చదవాలండి, కొంచెం టైం అవుతుంది. తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి నేను టాప్ అనేంత వరకు చదవాలి. మొదటి నిబంధనకైతే సార్ నువ్వు అది మైక్ పెట్టుకోలేదే. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండేది. ఏలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండేను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధమును గుడారము ఉండేది. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండేది. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణా పీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండేను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పు వల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయించు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరుకును తన అజ్ఞాత కృత్యముల కొరుకును అతడు అర్పించును. దీనిని బట్టి ఈ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థములను బట్టి మనసాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ స్థితి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారాలు మాత్రమై ఉన్నవి. చూడండి, ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన విషయాలు ఆరాధకునికి ఏం కలగటం లేదంట, సంపూర్ణత రావడం లేదంట. ఎన్నో బలు నడిపిస్తా అన్నాడు, ఏమేమో చేస్తా అన్నాడు, ఏం రావడం లేదంట, హృదయంలో సంపూర్ణత రావడం లేదంట. కారణం ఏంటి? శరీర కార్యాలు కింద రాయబడింది. శరీర కార్యాలు చక్కగా చేస్తా అన్నాం, కానీ ఆరాధకునికి ఏం కలగటం లేదు, సంపూర్ణత కలగటం లేదు.
కారణం ఏంటి? వాళ్ళు కూడా బాగానే చేస్తారు కానీ వాళ్ళకు సంపూర్ణత రావడం లేదు. అవన్నీ శరీర కార్యాలు, అన్నము, పానము, ఆచారాలు ఇవన్నీ ఉన్నాయి, స్నానాలు, బాప్తీసాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ ఏ కార్యాలవి? శరీర కార్యాలు చేయడానికి క్రైస్తవులు ఫస్ట్ ఉంటారండి. శరీర కార్యాలు అన్నీ కూడా వాటి ద్వారా మన ఆత్మీయ జీవితాలు మార్చబడవు. కొంతమంది అనుకుంటుంటారు ఈ చర్చ్ వాళ్ళకు క్రిస్మస్ పండగ లేదు, సంవత్సరం మొదటి పండగ లేదు, ఏందయ్యా వీళ్ళు? ఎందుకు లేవండి? మనకు రోజు పండగనే. ప్రభు రక్షణను బట్టి మనం రోజు ఆనందించే వారుగా ఉన్నాం. మీరు అందరూ వస్తామంటే మేము కూడా రోజు వాక్యం చెప్తాం. అర్థమవుతుందా? మీరందరూ ఆహ్వానిస్తే రోజు వచ్చి మీ ఇంట్లో వాక్యం చెప్తాం కదా. సరే, ఇవన్నీ ఏం కార్యాలంట? ఆరాధకునికి ఏం కలగటం లేదు? సంపూర్ణ సిద్ధి కలగటం లేదు. ఎందుకంటే పైన శరీర కార్యాలు బాగా జరుగుతున్నాయి కానీ సంపూర్ణ సిద్ధి కలగటం లేదు. ఇప్పుడు చదువుకుందాం 11వ వచనం. అయితే అంటే అర్థమేమి? పైదానికి డిఫరెంట్. అయితే క్రీస్తు రాబోతున్న వేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆగుదూడ బూడిద చల్లుటయు, ఇవన్నీ శరీర కార్యాలు అంట. చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ ఏది శుద్ధి కలుగుతుంది? వాళ్ళు శరీర కార్యం చేస్తున్నారు, మనసాక్షి లోపల పాపము వెంటాడుతా ఉంది. అయితే గొర్రెల యొక్క రక్తం ద్వారా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి. మన ప్రభు ఏం చేసినాడు? ఇశ్రాయేలు ఎందుకు అట్లా చేయలేకపోయినారు? వాళ్ళు ఎన్నోసార్లు చేస్తా అన్నారు కానీ పోలేకపోతున్నారు. కారణం లోపల మనస్సాక్షికి శుభ్రత కలగటం. యేసు ప్రభు వారు ఏం చేసినారు? మీ మనస్సాక్షిని ఆయన శుద్ధి చేసినాడండి. శుద్ధి చేసినాడు కాబట్టి ఎప్పుడు మన జీవితాల్లో విజయమే ఉంటది కానీ అపజయం అనేది ఇక ఇదండి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉన్న సూత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను ఎక్కడ శుద్ధి చేసినాడంట? ఎక్కడ? మనస్సాక్షి. ఎంతో ఎక్కువగా చూడండి, ఎంతో ఎక్కువగా శుద్ధి చేశాడు. కాబట్టి మనకేముందంట? దేవుని సన్నిధిలోనికి రాగలిగి ఆయనను అడిగి మేలు పొంది నడిపింపు కలిగి ఆయనను బట్టి జీవించగలిగిన భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. అర్థమవుతుందా అమ్మా? అయ్యా చూడండి, ఊరికే ఫోటోలు పెట్టుకొని ఏమండి, ఊరికే అవి పెట్టుకొని నూనెలు పెట్టుకొని ఇవన్నీ శరీర కార్యాలండి. ఎక్కడ శుద్ధి కలగాల? జబ్బుకు నూనె పూసుకుంటున్నారండి, లోపల పాపానికి ఏం పూసుకుంటారు మీరు? చెప్పండి, ఏం పూసుకుంటారో చెప్పండి. మళ్ళా దానికి ఏదైనా ఉందా? జాగ్రత్త. అటువంటి శరీర కార్యాలకు మనం దూరంగా ఉన్నాం. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలు, మన ప్రభు అయిన మన ప్రధాన యాజకుడు ఆయనే ఈ సంఘమునకు యజమాని, శిరస్సు. ఆయన ఏం చేసినాడంట? నారాయణ స్వామి మనస్సాక్షిని అందుకనే ఆ శుద్ధి చేసినాడు. కాబట్టి లేక ఆ శుద్ధి జరగకపోతే నా మీద మీ కోపం, అంకుల్ అంతే మాకే చెప్తాన్నాడు, ఎవరికి వాళ్ళు నాకు నేను. కానీ శుద్ధి కలిగిందన్న విషయము ఎంత సంతోషం కలిగిస్తుంది. మనమందరం కూడా శుద్ధి కలిగినటువంటి వారు, ఆరాధకులుగా దేవుని సన్నిధిలో పవిత్రతతో, శరీర సంబంధమైన పవిత్రత అట్ ద సేమ్ టైం రెండు
మనకు కలుగుతున్నాయండి. ఇది గొప్ప భాగ్యం. ఇంకా ఎవరైనా ఆయన సువార్తను నమ్మకోకుండా ఇటువంటి ఆచారాలబద్ధంగా ఉన్నారేమేమో, నమ్మినట్లు కనబడుతున్నారేమో, ఇంకా సమయం ఈరోజు ప్రభు అనుగ్రహించి ఉండగా ఈ రోజైనా ప్రభు అంగీకరించి ఆయన కొరకు మనము జీవిద్దాం. మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువ, ఇంకా చాలా చెప్పాలా, సమయం మనకు తక్కువ అవుతుంది. కాబట్టి పిల్లరా, ప్రభు చిత్తమైతే వచ్చే వారం కూడా ఇదే ధ్యానం చేద్దాం. చిత్తమైతే ఒకవేళ ప్రభు తలంపులు మారిస్తే మనం చెప్పలేం. కనుక ప్రభుని అంగీకరిద్దాం. జయ జీవితాన్ని ఇశ్రాయేలు వల్లే కాకుండా మనస్సాక్షి శుద్ధి అయిన వాళ్ళం కాబట్టి ఎవరితోనైనా పోరాటం చేయగలుగుతాం, ఎక్కడైనా సాక్ష్యము ఇవ్వగలుగుతాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును కాదు. ప్రార్థన చేసుకుంటాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలైనా, ఇంతవరకునైనా మీ కృపచేత సంఘమును బలపరిచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మా హృదయాలు మీరు సంధించినందుకు స్తోత్రం. అయినా మా బలం నీవే తండ్రి, మా ఆధారం నీవేనైనా. మేము కూడా మాటి మాటికి పడిపోయే వారం ప్రభువా, మమ్మల్ని కనికరించి మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి మమ్మల్ని నిత్య నాశనం నుండి రక్షించినావు, లోకం నుండి వేరుపరిచినావు, పరలోక భాగ్యాన్ని అనుగ్రహించినావు. దేవా మీకు స్తోత్రం. మేమేం చేసినా వాక్యానుసారంగా చేయనట్లు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. లోకానుసారంగా కాదు నేను ప్రభువా, ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటకు మేము నిలిచి ఉండులాగున బలపరిచినందుకై మీకు స్తోత్రాలు. ఈ రోజునైనా సంఘంలో నైనా పీటరు కుమార్తెను, చిన్న తల్లిని, నైనా నారాయణ స్వామి కుమారుడు నైనా లక్ష్యంను ఎత్తుపడుతున్నాను. వారి కుటుంబ దినాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. వారి భవిష్యత్తులో నైనా మీ కృప వారికి అనుగ్రహించండి, సహాయం చేయండి. మరి నైనా పీటరు, నైనా రేవతి నైనా ఈరోజు సాయంకాలం ప్రయాణమై రేపు పరీక్ష రాయవలసింది. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కృప అనుగ్రహించమని నైనా వారిని ఇద్దరిని ఎత్తుపడుతున్నాం. వారి ప్రయాణాలను కూడా దీవించండి. నైనా 15వ తారీఖును కూడా ఎత్తిపడుతున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే నైనా మీకు మహిమకరంగా జరిగేలాగున, వాతావరణం ఎట్లున్నా, పరిస్థితులు ఎట్లున్నా ప్రభువా, మీ వాక్యాన్ని మేము వినిపించగలుగుటకు మమ్మల్ని బలపరచండి నాయన. ప్రభువా, మాకు సహాయం చేయండి. నిన్నటి దినాన ఎంతో ప్రయాసపడి పరిచయం చేసినారు నాయన సహోదరులు. వారికి రావాల్సిన ఫలాన్ని దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, సహాయం చేయండి. సంఘానికి దూరమైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉచితమైతే వారిని ప్రేమతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. అడగక మరచిన వాటిలో కృప దయచేస్తారని నాయనా ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ